కూడా అధిగమించి రైతులందరూ నేర్చుకున్నారు. కాబట్టి అది కూడా యూరియా కూడా ఎవరికి కూడా కొరత లేకుండా ఏం కష్టం కాకుండా యూరియా కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నా నేను. చెప్పండి, మళ్ళా డ్రింకింగ్ వాటర్ గురించి ఒకటే కాదు, ప్రతిదీ రాజకీయం చేస్తా ఉన్నారు మీరు. నారాయణ ఖేడ్కు నీళ్ళు రాలేదని చెప్తా ఉన్నారు. 4 రోజుల నుంచి నారాయణ ఖేడ్కు నీళ్ళు రాలేదని అంటే మొత్తం మీరు క్లోజ్ చేసి పడేసినారు. బోధించలో ఎన్ఏపీ పథకాన్ని, గుడూరులో కూడా పథకాన్ని క్లోజ్ చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడ్డుకున్నాం ఆ రోజు. వాటిని కూడా మెయింటైన్ చేయండి. ఇక మీరు ప్రతి ఒక్కరికి కూడా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేసినాయి, ఇంటింటికి నల్ల ఇచ్చినాం. ఇక ఏం బోర్లు రిపేర్ సర్పంచ్లకు, అప్పటి పనిచేసే సర్పంచ్లకు బోర్లు రిపేర్ చేయవద్దు, మోటార్లు రిపేర్ చేయవద్దు, బోర్లు అవసరమే లేదు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినామని చెప్పారు. ఇప్పుడు సింగూరులో రిపేర్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన తప్పిదాన్ని మేము సరి చేయడానికి సింగూరులో నీళ్ళు వదలడం ఏర్పడ్డది. ఏవో నీకు బిడిబిడి జ్ఞానం ఉండొచ్చు, నువ్వు కాంట్రాక్టరు, నువ్వు గుత్తదారు చేసి ఉండొచ్చు, లేదంటే మేము ఇంజనీర్ల సలహాలు సూచనల మేరకే విద్యుత్ తెలంగాణ పోరాటంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే నిన్న మాజీ శాసనసభ్యులు బోరెంచా ఫిల్టర్ బెడ్స్ దగ్గర, ఇంటెక్ వెల్ దగ్గర పోయి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఇంకా ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళకు అబద్ధాలే చెప్తున్నారు తప్ప నిజాలు ఒక్కటి కూడా ప్రజలకు చెప్తలేరు. అన్ని ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప కేవలం నిజాలు ఎక్కడ కూడా చెప్తలేరు. మొన్న నల్లవాగు మీద పోయినారు, నల్లవాగు నీళ్లు ఇడవాలని డిమాండ్ చేసిండ్రు. ఎట్లా ఇడుస్తున్నాము, ఓవర్ఫ్లో కాగానే స్టార్ట్ చేస్తాము, ఇప్పుడు రైతులకు అవసరం లేదనంటే కూడా దాన్ని రాజకీయం చేసి నీళ్ళు వద్దాలని చెప్పేసి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా తక్క ఖర్చుతో రిపేర్ చేయాలి డ్యామ్ అని చెప్పేసి వాళ్ళు రిపేర్ చేయడం జరిగింది. మళ్ళా మేము దామోదర్ రాజనరసింహ గారితో మాట్లాడి 1 నెల ముందే నీళ్లు వదిలిపెట్టేది, అట్లాంటిది మేము నీళ్ళు ఆపినాం. 1 నెల వరకు తాగునీటి అవసరాలు ఉంటాయి మాకని చెప్పేసి 1 నెల వరకు నీళ్లు వదిలిపెట్టకుండా మేము కాపాడినాం, తాగునీటి సమస్యలు తీర్చడం జరిగిందని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మేము అధికారులు నీరు వదలాలంటే కూడా పర్వాలేదు, 1 నెల తర్వాత లేకుండా మాకు తాగునీటి ఇబ్బంది అవుతుందని చెప్పేసి 1 నెల లేటుగా నీళ్ళు వదలడం జరిగింది. అయినా 8 TMC నీళ్ళని మేము హోల్డ్ చేసి పెట్టుకొని నీళ్ళు వదిలినాం. ఇప్పుడు వర్షాభావ పరిస్థితి, అది భగవంతుడు, మనం ఏం చేయలేని ప్రకృతి, మనం ఏం చేయలేని పరిస్థితి. వర్షాలు తొందరగా పడలేదు, అటువంటిది మనం తొందరగా సింగూరులకు నీళ్ళు రాలేదు. ఇప్పుడు భగవంతుని దయ వల్ల నీళ్ళు వస్తా ఉన్నాయి, మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సరఫరా చేస్తా ఉన్నామని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. మేము గొర్రెకల్ గురించి, గొర్రెకల్లో ఎప్పుడు మోటార్లు కాలిపోతా ఉండే, సేమ్ విలేజ్ లైన్ మీదనే ఉండే అక్కడ మోటార్లకు సప్లై, కరెంట్ పవర్ సప్లై. అటువంటిది మా గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారితో సంప్రదించి వారి కృషి వలన 70 లక్షల రూపాయలతోని డెడికేటెడ్ లైన్ కేవలం డ్రింకింగ్ వాటర్ మోటార్స్ కి సప్లై చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎక్కడ కూడా మోటార్లు ఇబ్బంది అయితే లేదు. కేవలం ఎప్పుడైనా పైప్ లైన్ లీకేజ్ అయితే అవుతుంది తప్ప, ఎందుకంటే అన్ని నాసిరకం పైప్ వేసింది. 5 సంవత్సరాలకే మొత్తం అన్ని లీకేజ్లు ఏర్పడ్డాయి. అదే చేతులు దులుపుకున్నారు మీరు, ఆ బరువంతా మా మీద పడతా ఉన్నది. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎన్ఈఏపీ పైప్ లైన్ వేస్తే అవే పైప్ లైన్ ఇంకా కూడా కొన్ని గ్రామాలకు ఇంకా కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. మరి అప్పుడు ఎంత స్టాండర్డ్ పైప్ వేసినాము, ఇప్పుడు మీరు వచ్చి కేవలం 8 సంవత్సరాల క్రితం మీరు వేసిన పైప్ లైన్ అప్పుడే లీకేజ్ వస్తా ఉన్నాయంటే మీరు ఎలా నాసిరకం పనులు చేసినారో అర్థమైతా ఉంది ప్రజలకు అని చెప్పి చెప్తా ఉన్నాం. అటువంటిది మేము ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కౌన్సిలర్కి చెప్పి ప్రతి వార్డులో ఆల్టర్నేట్ గా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం జరిగింది. బోర్లు వేసి మోటార్లు ఫిట్ చేసి మా కౌన్సిలర్లు అందరూ అలర్ట్ గా ఉన్నారు. మా చైర్మన్ గారు, కమిషనర్ గారు ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా నీటి కొరత రాకుండా చూడడం జరిగింది. అసలు సింగూరులో నీళ్ళు వదిలితే ఎండాకాలంలో తాగునీటి కొరత ఏర్పడాలని నియోజకవర్గంలో, కానీ ఆల్టర్నేట్ సోర్స్ తోని కలెక్టర్ గారి ఫండ్స్ ద్వారా, మా ఎంపీ నిధుల ద్వారా, తర్వాత మా SDF ఫండ్స్ ద్వారా మొత్తం బోర్లు వేయడం జరిగింది. ప్రతి సర్పంచ్ కు, ప్రతి తాండాకు కూడా బోర్లు వేసి మీ మోటార్లని తీసుకొని పోయి గతంలో మీ TRS నాయకులు ఇళ్లలో పెట్టుకుంటే మళ్ళీ కొత్త మోటార్లు అరేంజ్ చేసి వాటికి అన్నిటి కూడా కరెంట్ సప్లై ఇప్పించి నీళ్ళు ఇవ్వడం జరిగింది.
ఎక్కడ కరెంటు ప్రాబ్లంలో నీళ్లు తాగునీటికి సమస్య ఏర్పడుతుందో అని చెప్పేసి ఆర్డబ్ల్యూఎస్ వారితోని తర్వాత కరెంట్ తోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతోని సమన్వయంగా ప్రతి మండలానికి మీటింగ్ పెట్టి తాగునీటి సమస్య రాకుండా చూసిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా అధికారులది, మా కాంగ్రెస్ పార్టీది అని చెప్పి చెప్తా ఉన్నాం. హైర్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి మా ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చే విధంగా, నా ప్రతిష్ట దిగజార్చే విధంగా డబ్బులు ఇచ్చి వీడియోలు పెట్టిస్తా ఉన్నారు యూట్యూబ్లలో. కనీసం సిగ్గుండాలే. మీరు 10 సంవత్సరాల నుండి మెయింటెనెన్స్ చేయలేదు, రోడ్లకు మెయింటెనెన్స్ చేయలేదు, కనీసం ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టి కూడా పోయలేదు మీరు. అలాంటివి చిన్న భిన్నం అయిపోయినాయి రోడ్డు వ్యవస్థ. అట్లాంటి వాటికి మేము బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి కాంట్రాక్టర్స్ కి హ్యామ్ ద్వారా 205 కోట్ల రూపాయల రోడ్డు మేము శాంక్షన్ చేసుకున్నాం. అంతకుముందు కూడా నాన్ ప్లాన్ లో కూడా మొత్తం మేము అన్ని రోడ్లు కూడా మేము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అది మీ చలవనే. కాంట్రాక్టర్లు బిల్లు వస్తలేవని ముందుకు రావట్లేదు. అయినా మీ హయాంలో చేసిన కాంట్రాక్టర్లకి నేను బిల్లులు ఇప్పించి వారికి రిక్వెస్ట్ చేసి పని చేయించుకుంటున్నా. కావాలంటే ప్రూఫ్ తో సహా ఇప్పిస్తా. మీ హయాంలో చేసిన పనులకు బిల్లులు మేము ఇప్పిస్తా ఉన్నాం. కావాలంటే ఆ కాంట్రాక్టర్ని మీరు తెలుసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా నేను. అవి కూడా వస్తే దగ్గరకు వస్తుంది. 1 సంవత్సరం, ఇంకొకటి 2 సంవత్సరం కానీ. ఎందుకంటే మొన్ననే టెండర్ అయింది, తర్వాత అగ్రిమెంట్ స్టేజ్ లో ఉన్నాయి. వాటిని కూడా కొంచెము మనం తొందరగా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా మా ముఖ్యమంత్రి గారు, అందరూ మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరి మీద ఒత్తిడి తీసుకొని వస్తా ఉన్నాం. కాబట్టి టైం పడుతుంది. పాడు చేసిన సంసారాన్ని గాడిన పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ మీరు అసలు మీకు మంచి సంసారాన్ని మీరు పాడు చేసిపోయారు. మీరు పాడు చేసిన సంసారాన్ని, మీ వ్యవస్థని మేము చక్క పెడతా ఉన్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇక 4 విడతలు అన్నారు. దాని ఇంట్రెస్టే 2 అయిపోయింది. ఎంతో మందికి లబ్ధి చేకూరలేదు. మరి మాతో సాధ్యమైనంత మేము కూడా 2 లక్షల రుణాన్ని మేము మాఫీ చేయడం జరిగింది. సరే, అది కూడా మీరు చేసిన పాపమే. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు. ప్రతి డిపార్ట్మెంట్ లో మీరు అప్పే, అన్ని కూడా డ్యూస్ పెట్టిపోయారు. ఖాళీ ఎలక్ట్రిసిటీ డిస్కంలకి 80,000 కోట్లు అప్పు పెట్టిపోయారు. మీ హయాంలో చేసిన పనులు చేసిన కాంట్రాక్టర్లకి 45,000 కోట్ల రూపాయలు మీరు అప్పు పెట్టిపోయారు. అంతేందుకు మీరు చేపల విత్తనానికి 150 కోట్లు అట్లనే డ్యూ పెట్టిపోయినని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. మరి ఇప్పుడు రైతులకు ఎరువు దొరుకుతలేదని చెప్పి చెప్తా ఉన్నారు. చెప్పమనండి. అన్ని సొసైటీల ద్వారా ఎప్పటికప్పుడు యూరియా కానీ, కాంప్లెక్స్ ఎరువులు కానీ, డిఏపి కానీ ఎప్పటికప్పుడు అవైలబుల్ చేసినాం మేమని చెప్తా ఉన్నాం. అదొకటే కాదు, మళ్ళీ పైలట్ ప్రాజెక్ట్ కింద అన్ని మేము రైతు సేవా కేంద్రాల్లో కానీ వారి ద్వారా క్లస్టర్స్ లో అందరికీ విత్తనాలు కూడా మేము ఏ విత్తనాలు ఈల్డ్ ఎక్కువ ఉంది, ఏ విత్తనాలు నాణ్యమైనవి అని చెప్పేసి రైతు వేదికలలో మేము వాటిని ప్రోగ్రామ్ కండక్ట్ చేసి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఎక్కడ కూడా విత్తనాలు చేయలేదు. సబ్సిడీ విత్తనాలు కూడా మేము సరఫరా చేసినాం. ఈసారి మీ హయాంలో సబ్సిడీ విత్తనాలే లేవు. సబ్సిడీ మీద వ్యవసాయ పనిముట్లు లేవు. కేవలం రైతు బంధు అనే కాలయాపన చేసిండ్రు. డ్రిప్ లేదు, స్ప్రింక్లర్లు లేదు, రోటోవేటర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు ఏవి కూడా లేవని చెప్పేసి చెప్తా ఉన్నాం. అవన్నీ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసినాం. అవన్నీ కూడా మన రైతులకు 50% సబ్సిడీ మీద ఇస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మేం పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీరు సర్వీసెస్ ఇవ్వాలని చెప్పేసి ఇక ఒక డాక్టర్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి నాట్ ఎమ్మెల్యేగా డాక్టర్ గా రిక్వెస్ట్ చేసి కొంతమందిని ఇక్కడికి పోకుండా సర్వీస్ ఇచ్చే విధంగా కృషి చేస్తా ఉన్నాం. మరి మీ పీరియడ్ లో ఏం జరిగింది? అడ్డగోలుగా ఎవరు పట్టించుకోలేదు. మీ దగ్గర ఏదో పెద్దగా చెప్తా ఉన్నారు. అంతేందుకు ఆరోగ్యశ్రీ పథకంలో మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల లిమిట్ ఉన్నదాన్ని 10 లక్షలకి పెంచినాం. మరి మీరు ఆరోగ్యశ్రీలో కూడా 1,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయిన దరిద్ర ప్రభుత్వం మీది. 1,200 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టిపోతే ఏ హాస్పిటల్ పోయినా కూడా మా దగ్గర ఆరోగ్యశ్రీ సర్వీస్ లేదు అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. మీ ప్రభుత్వం దిగిపోయే ముందర 2012, 13, 14లో అప్పుడు ఆరోగ్యశ్రీ మాత్రం లేదు అని చేతులు దులుపుకున్నారు ప్రైవేట్ ఆసుపత్రులు. ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలు వారికి బకాయిలు పడ్డారు. మీరు ఆ బకాయిలు చెల్లించలేదు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు
కేబినెట్ లో డిస్కస్ చేసి అతి త్వరలోనే 400 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ క్లియర్ చేసిన ఘనత మా ప్రభుత్వానికి అని చెప్తా ఉన్నా. మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు కంటిన్యూ అవుతా ఉన్నాయి మేము బిల్స్ పే చేసిన తర్వాత. మీరు బకాయిలు పెట్టిపోయింది కానీ తర్వాత ఇది ఒకటే బకాయిలు పెట్టుడే కాదు, 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు. ఆ అప్పు తీర్చుకుంటూ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మరి మీరు పెట్టిన బకాయిలన్నీ క్లియర్ చేసుకుంటూ సంక్షేమ పథకాలన్నీ మేము ఇచ్చిన హామీలన్నీ ఒకటిగా నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. పాడైన సంసారాన్ని చక్కబెట్టాలంటే కొంచెం టైం అవసరం పడుతుంది. ఈ 2 సంవత్సరాలు సరిపోదు మీకు. కాబట్టి ఒకటిగా సరి చేసుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. మీదేమో మళ్ళా బురద జల్లే కార్యక్రమమే. అసలు మీ ప్రభుత్వమే ప్రజలు మిమ్మల్ని గెలిపించుంటే ముఖం చాటేస్తుండ్రి. నాయకులు ఎవరికి దొరకకుండా మీరు అప్పుడే అన్ని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ ఉన్నప్పుడే మీరు పోయి ఫామ్ హౌస్ లో పండుకున్నారు. మీ పరిపాలన ఫామ్ హౌస్ సాగించారు. అసలు ఇన్ని అప్పులు పెట్టుకొని మరొకసారి ప్రజలు మీకు ఒక అధికారం ఇస్తే అసలు పత్తా లేకుండా పోదురు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు ధైర్యంతోనే ముందుకు వస్తా ఉన్నారు. ముందుకొచ్చి ఈ రోజు మీరు చేసిన ఏది ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసిపోయినరో దాన్ని సరిచేసి దాన్ని గాడిన పెట్టి అన్ని సంక్షేమ పథకాలు కూడా కొనసాగేటట్టు చూస్తా ఉన్న ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా కేబినెట్ మంత్రులది, తర్వాత మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటా ఉన్నా చెప్తా ఉన్నా మీకు. అప్పుడు డాక్టర్లే తీసుకొని పోయి హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు వారి నర్సింగ్ హోమ్ లోకి తీసుకొని పోయి సర్జరీలు చేసిండ్రు, వారి నర్సింగ్ హోమ్ లోకి తీసుకొని పోయి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. అప్పుడు మన కార్యకర్తలు పట్టుకున్నారు, మేము పట్టుకొని పై అధికారులకు మేము కంప్లైంట్ చేసినాం. బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ అమ్ముకున్న ఘనత మీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి. నారాయణ ఖేడ్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ హయాంలో. బ్లడ్ స్టోరేజ్ యూనిట్. ఆ స్టోరేజ్ యూనిట్ కి మన రక్తం అమ్ముకున్నారు ప్రైవేట్ నర్సింగ్ హోమ్లకు. అప్పుడు ఎవరు మీకు చిత్తశుద్ధి లేదు మీకు. మేము ప్రతి 3 నెలలకు ఒకసారి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ పెడతా ఉన్నాం, ఎప్పటికప్పుడు సమీక్షిస్తా ఉన్నాం. 3 నెలల కంటే ముందు అందరితో కోఆర్డినేటర్ రాత్రి 2 గంటలు అయితే కూడా ఎవరికి వైద్యం దొరుకుతలేదని కంప్లైంట్ చేస్తే కూడా ఎప్పటికప్పుడు డాక్టర్లతో సంప్రదించి వారికి వైద్యం అందే విధంగా మేము కృషి చేసినామని చెప్తా ఉన్నాం. మీలాగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగే కండక్ట్ చేయకుండా మీ ఇంటికి తెప్పించుకొని రిజిస్టర్లలో సంతకాలు పెట్టిన ఘనత మీది. మీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు పనిచేసిన విధానం అది. మేము అందరి కౌన్సిలర్లతోని అందరికీ ఎవరైతే బాడీ ఉందో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ పత్రికా విలేకరుల సమక్షంలో మీటింగ్ పెట్టడం జరిగింది. డాక్టర్లు ట్రాన్స్ఫర్ అయిపోయారు. దానికి ఎవరు చేస్తాము? 3-4 సంవత్సరాలు పనిచేసారు, ట్రాన్స్ఫర్ అయిపోయారు. అది కూడా పై అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కల్లేరు సిఎస్సికి 14 మంది డాక్టర్లను, మళ్ళా కరుసుగుత్తి పిఎస్సికి 14 మంది డాక్టర్లను, ఏరియా హాస్పిటల్ కి 9 మంది డాక్టర్లను, వాళ్ళని కూడా మేము పోస్టింగ్ ఇప్పేయడం జరిగింది. అయినా వాళ్ళు ఇక్కడ రావడానికి ఇష్టం లేదు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కి దగ్గరగా చుట్టుపక్కల పోవడానికి కృషి చేస్తే నేను ఎవరికి రిలీవ్ చేయొద్దని కూడా పై అధికారులను మరి కలెక్టర్ను కోరడం జరిగింది, వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా ప్రభుత్వానికి కూడా అసెంబ్లీ ముఖంగా హౌస్ లో మాట్లాడి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఏజెన్సీలో ఇన్సెంటివ్స్ ఇస్తుంది గతంలో. ఇప్పుడు అన్ని హెచ్ఆర్ఏలు అన్ని టౌన్ లో పనిచేసే వాళ్ళందరికీ ఉద్యోగులకు హెచ్ఆర్ఏలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి పంపిపోయినాం. అధికారులు మా దగ్గర పనిచేయడానికి చాలా కష్టపడతా ఉన్నారు. ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి చాలా మంది ఉండట్లేదు, చాలా వేకెన్సీలు ఉంటున్నాయి. అందరూ ఫుల్ ప్లేటెడ్ గా స్టాఫ్ ఉండాలంటే వారికి ఏమన్నా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి మనం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, సభలో మాట్లాడడం జరిగింది. అది మీరు కూడా చూసే ఉంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నా. మొత్తం మీ హయాంలో వరి కొనుగోలు కేంద్రాలలో 6 కిలోల నుండి 8 కిలోలు 1 క్వింటాలు తీసారు. జొన్నల కొనుగోలు కేంద్రాల్లో 2 క్వింటాలు 2 కిలోలు క్వింటాల్కి తీసారు. మళ్ళీ ఇప్పుడేమో మేము అట్లా చేసాం ఇట్లా చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఇవన్నీ మీ లొసుగులన్నీ ఎత్తి చూపినాం. అయినా కూడా మీరు 6 కిలోలు 8 కిలోలు తీసినాక రైస్ మిల్లర్ను మళ్ళీ 2 కిలోలు 3 కిలోలు తరుగు తీసారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా పక్కడబందీగా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం 1.5-2 కిలోల కంటే తరుగు ఎక్కువ తీయకూడదని చెప్పినాం. తర్వాత జొన్నలకు కూడా 51 కిలోలు లేదా సంచికి 51 కిలోలు లేదా 51.5 తీయడం జరిగింది.
ఇంత పకడ్బందీగా చేస్తే కూడా మళ్ళీ మీరు అబద్ధాల ప్రచారమే చేస్తా ఉన్నారు. కాకపోతే డ్రింకింగ్ వాటర్ గురించి మీరు ఒక మాట అన్నారు, ఏంది మిషన్ భగీరథ అంత ఫార్స్ మిషన్ భగీరథ వలన ఎలాంటి లాభం లేదని చెప్పేసి. మేము అట్లా ఎప్పుడు కూడా చెప్పలేదు. మిషన్ భగీరథ మీరు ఏదైతే ఇచ్చిందో నీళ్లు మొత్తం మీ కమిషన్ల గురించే చేసిండ్రు తప్ప మొత్తం 40% గ్రామాలలో నీళ్లు లేకుండా చేసిండ్రు. కాంగ్రెస్ హయాంలో చేసిన పైప్ లైన్ మొత్తం తవ్వేసి పైపులు తీసి మళ్ళీ పైపులు వేసి ఎందుకు గతంలో నీళ్లు తాగలేదా? ఎన్ఈఏపీ 1981లో నెదర్లాండ్స్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎంపీ ఉండ్రి, బాగారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉంది, శివరావు షెట్కర్ గారు ఎమ్మెల్యే, తర్వాత కిషన్ రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉంది. అప్పుడు ఆ రోజు బోరించకెళ్ళి 165 గ్రామాలకు ప్లాన్ చేస్తే మళ్ళా ఎన్టీ రామారావు అప్పటి మీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో దాని సగంకు సగం గ్రామాలు తగ్గించి వేరే చోటికి మరల్చడం జరిగింది. తర్వాత ఇదే మళ్ళా గూడూరు నుండి ఫిల్టర్ బెడ్స్ ద్వారా మొత్తం కంటి మండలం కూడా నీళ్ళు సప్లై చేయడం జరిగింది. షాపూర్ ద్వారా నాగలిద మండలం ఇతర గ్రామాలకు కూడా సప్లై చేయడం జరిగింది. మరి మీ మిషన్ భగీరథ ఎక్కడ ఉన్నప్పుడు మీ మిషన్ భగీరథ పెద్దారెడ్డిపేట నుంచి నీళ్ళే లేవు, అయినా నారాయణఖేడ్ నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదో మేము మిషన్ భగీరథ వచ్చినాకనే నీళ్ళు తాగినారు నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు అని మీరు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో కూడా మీకు దీనికి మేము కౌంటర్ ఇచ్చినాం. 1981లో మీరు ఎప్పుడు ఏం చెప్పినా సిమ్నిబాయి కథ చెప్తారు, నులక మంచము సిమ్నిబాయి కథ. ఆ దౌర్భాగ్య పరిస్థితిలో మా నారాయణఖేడ్ నియోజకవర్గం ఎప్పుడు కూడా లేకుండే నులక మంచం మీద స్నానం చేసి ఆ నీళ్లు వాడుకునే పరిస్థితి అని ఏదైతే అబద్ధాలు ప్రగల్భాలు పలుకుతున్నారో కేవలం పచ్చి అబద్ధాలు. ఆ పరిస్థితులు మా నారాయణఖేడ్ నియోజకవర్గం ఎప్పుడు కూడా లేకుండే. వెనుకబడ్డ ప్రాంతం నిజమే, ఒప్పుకుంటాం. ఒకటి అంచెలంచెలుగా అన్ని అభివృద్ధి చేసుకొని వస్తా ఉన్నాం. అన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. ప్రజలు అవకాశం ఇచ్చి మీకు 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఉన్న పైప్ లైన్ తీసేసి మీ కమిషన్ల గురించి మిషన్ భగీరథ పేరు మీద మిషన్ కాకతీయ పేరు మీద ఎన్నో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మీరు దండుకున్నారని చెప్పి చెప్తా ఉన్నాం. చెప్పేసి మరి మీరు కంప్లీట్ చేయలేదు. ఒకటేసారి మేము ఎట్లా కంప్లీట్ చేపిస్తాం? అసలుకే మోసం అయిపోయింది. కాళేశ్వరం బేటిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయింది. అసలు అది పనికిరాదని చెప్తా ఉన్నారు, రిపేరే కాదని చెప్తా ఉన్నారు. మా ప్రభుత్వం ఆల్టర్నేట్ సోర్స్ గురించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ఎట్లా రిపేర్ చేయాలన్నా లేక కొత్త ఆల్టర్నేట్ సోర్స్ చూడాలన్నా అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తా ఉన్నది. మీరేమో బురద జల్లే కార్యక్రమం మీరు అందరు చేపడతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాం. మేము కొట్లాడినాం సింగూరు నీళ్లు సింగూరుకే ఇవ్వాలి, మన మెదక్ జిల్లాకి ఇవ్వాలని చెప్పేసి. దామోదర్ రాజనరసింహ గౌరవ మంత్రివర్యులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 రోజులు హంగర్ స్ట్రైక్ చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో వచ్చి ఆ పాదయాత్ర నుండి అప్పుడు 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు. లిఫ్ట్ ఇరిగేషన్లు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. దాని మీద మీరు 6 కోట్లు లేపుకున్నారు. ఎలాంటి పని చేయకుండా 6 కోట్లు లేపుకున్నారు. పోచమ్మ ఎత్తిపోతల పథకం కూడా కాంగ్రెస్ హయాంలో జరిగింది. గౌరవ మంత్రివర్యులు అప్పుడు దామోదర్ రాజనరసింహ గారు ఇనాగరేషన్ కి రెడీగా ఉన్న ప్రాజెక్ట్ ని లేట్ కావడం వల్ల ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల ఓపెనింగ్ చేయలేకపోయింది. తర్వాత మీరు వచ్చి దాన్ని ఓపెన్ చేసిండ్రు, 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ కొత్త టెక్నాలజీతోని మళ్ళీ దానికి మొన్న దామోదర్ రాజనరసింహ గారు మళ్ళీ పైప్ లైన్ ద్వారా అంటే కెనాల్స్ కాకుండా అంటే కాలువల ద్వారా కాకుండా పైపుల ద్వారా నీటిని పారించాలని కొత్త టెక్నాలజీతోని మళ్ళీ దాన్ని ఎన్యాయం చేసి మళ్ళీ దాన్ని కొత్తగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ పనులు ఇంకా కొనసాగుతున్నాయి, టెండర్ దశలో ఉన్నాయి. ఇంకా పనులు టెండర్ వేయలేదు, టెండర్ వేసి పనులు కొనసాగించే దశ ఉంది. మీరు మాకు చెప్పవలసిన అవసరం లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు మీరు. మీకు అవగాహన లేదు, ఏ సబ్జెక్ట్ లో కూడా మీకు అవగాహన లేదు. రండి, కావాలంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. గ్రామ పంచాయతీ నుండి పట్టుకొని గ్రామం కానీ తర్వాత మండల్ కానీ నియోజకవర్గం కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ దేశం కానీ వివిధ దేశాల గురించి ఎక్కడైనా సరే నేను డిబేట్ కు సిద్ధం. ఛాలెంజ్ గా ఉన్నా. నీ నాలెడ్జ్ ఎంతనో నా నాలెడ్జ్ ఎంతనో ఎక్కడైనా వేదిక పెట్టండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. నీకంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నా. మీకు అవగాహన లేదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇదేనా సవాల్? ఇకనైనా అబద్ధాలు మానుకోండి.
ఇక నేను అబద్ధాలు మానుకొని నిజంగా మేము విమర్శించండి, మా లొసుగులు ఏమన్నా ఉంటే, మా తప్పిదాలు ఏమన్నా ఉంటే విమర్శించి ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా మేము వాటిని సరిదిద్దే విధంగా మేము కృషి చేస్తాం, మా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి. కాకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతా ఉన్నది తప్ప, అంతేగాని ఎక్కడ కూడా మా ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా అధికారులు కానీ మీదాగా నిద్రపోతలేరు. ఎప్పటికప్పుడు పనిచేస్తూ అన్ని సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నామన్నారు. మీరు ఇది బసవేశ్వర ప్రాజెక్టులో మేము డూప్లికేట్ చెక్కులు అన్నామని అన్నారు మీరు. మేము ఎప్పుడు అబద్ధం చెప్పాం, డూప్లికేట్ చెక్కులు అని ఎక్కడ కూడా చెప్పలేదు నేను. వారు మీ ప్రభుత్వం ద్వారా పైసలు రిలీజ్ చేసి వారి కంపెన్సేషన్ ఏదైతే ఇంటేక్ వెల్ ఉందో అక్కడ ఇంటేక్ వెల్ గురించి అని చెప్పేసి ల్యాండ్ అక్వైర్ చేసిందో దానికి డబ్బులు ఇప్పించినమాట వాస్తవం. దానికి మేము ఎప్పుడు కూడా మేము విరుద్ధం కాదు, ఎప్పుడు కూడా అసత్య ప్రచారాలు మేము చేయలేదు అని చెప్తా ఉన్నాం. మేము చెప్పిందల్లా ఒకటే, ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుకు పునాది వేసిన మీరేడా ఫౌండేషన్ స్టోన్ బాధారాగా 1750 కోట్లు నాబార్డు రుణం తీసుకొని చేస్తామని చెప్పేసి జీవో ఇప్పేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ ఇంక్లూడ్ చేయలేదు. తర్వాత దాని కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మల్లన్న సాగర్ నుండి 20 టీఎంసీల నీళ్లు దీనికి అలాట్ చేస్తామని చెప్పారు. 12 టీఎంసీలు సంగమేశ్వరకు, 8 టీఎంసీలు బసవేశ్వరకు. కానీ అది ఎప్పుడు సాధ్యం? మల్లన్న సాగర్ అంటే కాళేశ్వరం నుండి సింగూరుకు నీళ్లు తీసుకొని వస్తే, సింగూరుకు నీళ్లు వేస్తే అప్పుడు అది ఈ బసవేశ్వర సంగమేశ్వర వయబిలిటీ అంటే అప్పుడు దీన్ని కొనసాగించవచ్చు. కానీ మీరు 19A ప్యాకేజ్ ద్వారా నీళ్ళు ఏవైతే తీసుకురావాలనో సింగూరుకి 19A ప్యాకేజ్ కి ₹1 కేటాయించలేదు, మీరు సర్వే కూడా చేపట్టలేదు. అంతేందుకు మల్లన్న సాగర్ లోనే దాని కింద ఆయకట్టు కింద కాలువలు కూడా ఏర్పాటు చేయలేదు. మీరు కేవలం అడ్వాన్స్ తీసుకున్నారు. 2 టీఎంసీల నీళ్లు కాక 3వ టీఎంసీ కూడా మొత్తం 20,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ డ్రా చేసుకొని కొల్లగొట్టుకొని పోయారు. మీరు 3వ టీఎంసీకి సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ రాకుంటే కూడా 3వ టీఎంసీ పనులు చేపట్టి మొత్తము వ్యవస్థను తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన ఘనత మీది. అందుకే ఇవన్నీ రోజు ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నామని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. మీకు 90 మీదకి వస్తారని అనుకున్నాం ఈసారి, కానీ ఎక్కడ కూడా తాగునీటి కొరత లేకుండా మా అధికారులు ఎప్పటికప్పుడు మమేకమై తాగునీటి కొరత రాకుండా చూసిందని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. సంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సంప్ ఏర్పాటు చేసి ఆ రోజు కిషారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీళ్లు ట్రయల్ రన్ చేసినాం. స్మితా సబర్వాల్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 బోరించ దగ్గర మొత్తం ఫిల్టర్ బెడ్స్ దగ్గర నీళ్లు వదలడం జరిగింది, నీళ్లు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నిజాంపేట, లింగాపూర్ ఆ ఏరియా మొత్తం ఫేజ్ 1 లో మొత్తం నీళ్లు ఇవ్వడం జరిగింది. ఫేజ్ 2 ఇంకా కొంచెం ఇన్కంప్లీట్ ఉంటే ఆయన ట్రయల్ రన్ లో, ఎందుకంటే అప్పుడు నారాయణఖేడ్ టౌన్ కి మొత్తం అన్ని 4-5 బోర్లతోని రాత్రంతా బోర్లు నడిస్తే తెల్లారే వరకు సంపు నిడుతుండే. కానీ అట్లా కాకుండా కేవలం డైరెక్ట్ పైప్ లైన్ వేసి 4 గంటలల్లో సంపు నింపిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా కాంగ్రెస్ పార్టీది అని చెప్పి చెప్తా ఉన్నాం. 4 గంటల ట్రయల్ చూసినాం మేము ఆ రోజు మీ పక్కన ఉన్నటువంటి ముజామిల్ గారు, ఆ తర్వాత నజీబ్ గారు, వాళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. కావాలంటే మీకు ఫోటో పెడతా. సంపు ఓపెనింగ్ అప్పుడు ట్రయల్ రన్ రోజు వాళ్ళు పక్కకు ఉన్నారు. కిషారెడ్డి గారు పక్కకు, అప్పటి ఎమ్మెల్యే శాసనసభ్యులు పక్కకు ఉన్నారని చెప్తా ఉన్నాం. ఈ రోజు మరి అబద్ధాలు ఆడడానికి మీకు నోరే. సెకండ్ ఫేజ్ ఇంకా ఇన్కంప్లీట్ ఉండింది. అప్పుడు కడపల దగ్గర సంప్ ఏదైతే ఉండనో ఇంకా అండర్ ప్రోగ్రెస్ ఉండే, వర్క్ కంప్లీట్ కాలేకుండే. కడపలది కూడా సంప్ కంప్లీట్ అయితే కల్లేరు మండలం, సిరిగాపూర్ మండలానికి కూడా ఆ రోజే నీళ్ళు ఇచ్చేవాళ్ళం. మరి ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు మిషన్ భగీరథ అని చెప్పేసి మీరు అన్ని అరకొర నీళ్లు. మీరు పోతే జీరిగి తాండ, సరదార్ తాండ, బోర్గి, ఆ తర్వాత అక్కడ దెగిలివాడి తాండ, ఇవన్నీ నీళ్లు అసలు నీళ్ళు ఎక్కనే లేదు. నాగిలిగిద్ద మండలంలో అయితే చాలా చోట్ల బోర్లు కూడా పడాయి. అక్కడ మీ మిషన్ భగీరథ నీళ్ళే లేవు. మళ్ళీ మీరు అక్కడ గుడూరులో కానీ బోరించలో కానీ స్టాండ్ పై మోటార్స్ లేవు. మోటార్లు రిపేర్ చేయించిన దాఖలాలే లేవు. మరి మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టాండ్ బై మోటార్స్ తెప్పించినాం, పాత మోటార్లు రిపేర్ చేయించినాం. మళ్ళీ 75 HP మోటార్లు 2 గురూరుకి బోరించకి ఇచ్చినాం. మళ్ళీ 25 HP మోటారు
దీనికి ఇవ్వడం జరిగింది. ఏది పోచారంకి, శంకరపేట మండలాన్ని గురించి. మరి శంకరపేట మండలం గురించి మీరు చెప్తా ఉన్నారు పెద్దగా నీళ్లు రాలేదని. అది తెలుసు, మీరు చెప్పవలసిన అవసరం మాకు లేదు. మేము ఆల్రెడీ పర్సువేట్ చేస్తా ఉన్నాం. మా అధికారులు నిద్రపోతలేరు. మా అధికారులు ఎప్పటికప్పుడు నీళ్లు ఎక్కడ వస్తలేవు అని చెప్పేసి పరిశీలన చేస్తా ఉన్నారు. షీట్ ఇచ్చి ఎక్కడ నీళ్లు వస్తలేవో అక్కడ సంతకం పెట్టు, జీరో రాసి సంతకం పెట్టమన్నాం. ఎక్కడ నీళ్లు వస్తున్నాయో వాళ్ళకి కూడా సంతకం పెట్టేయమన్నాం. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈఎన్సీకి రోజు కమ్యూనికేట్ అవుతా ఉంటది. ఈఎన్సీ గారు రోజు ఫాలో అప్ చేసి నీళ్లు ఎక్కడ ఇబ్బంది అయింది, ఎందుకు ఇబ్బంది అయింది, పైప్ లైన్ లీకేజా లేక ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమా అని చెప్పేసి మొత్తం ఎప్పటికప్పుడు పరిశీలన చేసి రోజు నీళ్లు దాపుతా ఉన్నారు. ముఖ్యంగా మీరు మిషన్ భగీరథ మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 150 కోట్లతోని నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొత్తం తాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించినాం. మీ మిషన్ భగీరథ రాకంటే ముందే. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు 80 కోట్లతోని బోరించ నుండి డైరెక్ట్ శంకరంపేటకి పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 4 రోజులు నీళ్లు రాకపోయేసరికి పెద్ద రాజకీయం చేస్తా ఉన్నారు శంకరంపేటకి. మాకు తెలుసు, అధికారులు ఆల్రెడీ మా దృష్టికి తీసుకొని వచ్చిండ్రు, పర్సువేట్ చేసినాం. ఆడ ఇంటేక్ శంకరంపేటకు సంబంధించిన ఇంటేక్ వెల్ బోరించే ఇంటేక్ వెల్ కంటే హైట్ లో ఉంది. శంకరపేట ఇంటేక్ వెల్ దగ్గర కూడా మొత్తం జేసీబీ పెట్టి 10 ఫీట్ల మొత్తం పూడిక తీయడం జరిగింది. నీళ్లు మొత్తం బంద్ అయిపోయినాయి. 3 రోజులలో మొత్తం అవన్నీ రిపేర్ చేసి పూడిక తీసి మరి ఇంటేక్ వెల్ కి మళ్ళీ కూడా నీళ్ళు అందించడం. మళ్ళీ బోరించే నీళ్ళు అయితే ఇంటేక్ వెల్ ఉందో అక్కడ మోటార్లు ఫిట్ చేసి మళ్ళీ శంకరపేట ఇంటేక్ వెల్ వరకు నీళ్లు పంప్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాకుండా గూడూరులో కూడా నీళ్లు రెగ్యులర్ ఏవైతే ఇంటేక్ వెల్ ఉందో అక్కడ మొత్తం నీళ్లు ఎండిపోయినాయి. సింగూర్ రిపేరు అది మీ పాపమే, ఏదో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు 2016లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సింగూరు డ్యామ్ ఈజ్ వీక్, ఇట్ మస్ట్ బి స్ట్రెంథెన్డ్ అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు రిపోర్ట్ మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చిండ్రు. అప్పుడు మీదే ప్రభుత్వం. కానీ ఆ రోజు చోటోన్ముగా శంకుదినట్టు మీరు ఒక చెవులకెళ్ళి వదిలిపెట్టేసి ఒక చెవులకెళ్ళి వదిలిపెట్టారు. మరి రిపేర్ చేయలేదు సరిగదా. సింగూరు మొత్తం ఖాళీ చేసి మిడ్మానేరు నింపుకున్నారు. మీ నియోజకవర్గాలకు నీళ్లు అందించడం జరిగింది. మా రైతుల పుట్టగొట్టి మా రైతుల పంటలు ఎండిపోయి మాకు తాగునీరు లేకుండా మొత్తం చేసి ఉన్న నీళ్ళని అక్కడ తరలించుకొని పోవడం జరిగింది. ఆ రోజు మరి నీకు ఎక్కడ పోయింటే నీ చిత్తశుద్ధి లేదా? ఒక్క రోజైనా ప్రొటెస్ట్ చేసినావా? మా కార్యకర్తలు మేమందరం ప్రొటెస్ట్ చేస్తే మా మీద అందరి మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు నీ నోట్లో నాలుక లేదా? మరి ఆ రోజు ఎందుకు నువ్వు ప్రొటెస్ట్ చేయలేదు? మీ ప్రజల గురించి బాగోగులు ఆ రోజు పట్టలేదా? ఈ రోజు అన్ని సవ్యంగా ఉంటే కూడా మీరు ఏదో మిషన్ భగీరథ పేరు మీద రాజకీయం చేస్తా ఉన్నారు. మరి ఆ రోజే నీళ్ళు తాగా మీ మిషన్ భగీరథ అడగకూడా కేవలం మీ కమిషన్ల గురించి ఉన్న పైప్ లైన్ తీసేసి కొత్త పైప్ లైన్ వేసారు. మరి దాంట్లో కాంట్రాక్టర్ బాధ్యత తవ్విన సీసీ రోడ్లను మొత్తం రిపేర్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఎస్టిమేట్ కాపీలో ఉంది. మరి మీరు తెలియరా? మరి మీ కళ్ళు మూసుకున్నారా? ఆ రోజు అదే కాంట్రాక్టర్ తోని మొత్తం పైపులు వేసిండ్రు, రోడ్లు తవ్వి తర్వాత రోడ్లు రిపేర్ చేయకుండా వెళ్ళిపోయారు. ఆ రోజు రోడ్లు రిపేర్ చేయవలసిన బాధ్యత మీ మీద లేకుండానా? ఆ రోజు ఎక్కడ పోయినా మరి మీ చిత్తశుద్ధి? కళ్ళు మూసుకొని నిద్రపోయినరా మీరు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. SKS Fly TV.